రేసులరా చీకటిలోంచి పాపములోండి వెలుగులోని కంటే సత్యంలోనికి, లోకము నుండి వెలుపడి కంటే మహిమలోనికి, శాపగ్రస్త జీవితం నుంచి జీవము కలిగిన జీవితంలోనికి, విమోచన కలిగిన జీవితంలోకి విడిపించి నేను బాగు చేసుకోవడానికి వచ్చాడు. ఈ మంచి ముత్యం ఆయన దృష్టిలో. నేను ఆయనకున్న సమస్తం ఇచ్చిపెట్టినాడు, ఈ లోకంలోకి వచ్చాడు. కానీ అన్యం మీద కూడా నేను కొనటానికి ఆ అమ్మినదంతా చాలేదట ఆయనకి. పరలోకం చాలేదు, ఆ సౌఖ్యం సంతోషం చాలేదు, దేవుని విడిచిపెట్టి రావటం ఇవన్నీ చాలేదంట. దాసుడుగా వచ్చాడు, అది కూడా చాలేదంట. అంత విలువైన వ్యక్తివి నువ్వు. అయితే ఇంత విలువైన వ్యక్తిని ఏం చేయాలంటే విడిచిపెట్టాడు. అన్నీ లేకపోయినప్పుడు, అన్నీ కూడా సరిపోయినప్పుడు ఏం చేసినా అంటే ప్రేసలరా ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తాన్ని చిందించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. రక్త బిందువుతో పాటు నీరు రక్తము ఒలికెను శిలువ మీద. నీరు రక్తము ఒలిగిపోయిన తర్వాత ఆ శరీరం ఇంకేమీ లేదు, ఏమీ లేదు. అన్నీ అంతా ఇచ్చాడు నీకు. ఎందుకు తెలుసునా? నువ్వు ఆయన చేతులు ముఖ్యంగా ఉంటూ ఆయన మహిమను, ఆయన ప్రభావమును ప్రకటన చేయటం, ఆయన నామాన్ని అనేకులకు సువార్త విషయంలో చెప్పుడు కొరకు నేను పిలిచినాడు. కానీ మళ్ళీ నీవు లోకంలో ఉండడానికి పిలవలేదు. నేను క్రైస్తవుడు, పరిశుద్ధపరచబడ్డ క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించాలి. అయితే నేను జాగ్రత్తగా ఉన్నానని ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ పౌలు భక్తుడు అన్నాడు, చేదైన వేరు ఉంటుంది, జాగ్రత్త. చేదైన వేరు ఉంటుంది నీలో, జాగ్రత్త. ఏముంది చేదైన వేరు? ఏముంది? ప్రార్థనలు చేసేవాడు చేదైన వేరు ఉంటుందా? ఉంటుందా? ఏముంది? ఉంటుందండి సునీత. మరి ఇంతకాలం ప్రార్థన చేస్తున్న చేదైన వేరు ఉందంటే ఏముంది? వేరు. అది పట్టుకున్నవాడి జ్ఞానవంతుడు. ఉంటుంది, ఉండకుండా ఉండదు. ప్రేసల్లరా చూడండి ఏముందో. మనం చూసుకుందాం. దేవుని యొక్క దాసులు చెప్పిన మాట విందాము. ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములో, మీలో అసూయయు కలహమును ఉండగా, మీలో అసూయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? లోకము చీకటి నుంచి నిన్ను బయటికి తీసిన తర్వాత నీవు వెలుగుమయమైతే నీలో ఎక్కడ ఏ లోటు ఉందో అర్థమవుతుంది. కానీ నీవు వెలుగులో ఉన్నప్పుడు ఏముంది ఇక్కడ? మీలో అసూయు కలహములు ఉన్నాయా? అసూయ కలహాలు ఉన్నాయా? జగడాలు ఉన్నాయా? మీరు కలహించుతున్నారని, జగడమాడుతున్నారని నేను వింటూ ఉన్నాను అంటున్నాడు భక్తుడు పౌలు.